నేషనల్ హెరాల్డ్ కేసులో 661 కోట్ల స్వాధీనం రాహుల్ గాంధీ. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ అనేటువంటిది కాంగ్రెస్కు సంబంధించినటువంటి పత్రిక, జవహర్లాల్ నెహ్రూ పెట్టినటువంటి పత్రిక. నేషనల్ హెరాల్డ్లో 661 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్న చోట్ల ఈడీ అధికారులు స్వాధీన నోటీసులు అంటించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో హెరాల్డ్ హౌస్, ముంబైలో సర్వే నెంబర్లో ఉన్నటువంటి బాంద్రాలో 2వ ప్లాటు, లక్నోలోని విశ్వేశ్వరనాథ్ రోడ్లో అసోసియేట్ జర్నలిస్ట్ లిమిటెడ్ భవంతికి ఈడీ అధికారులు నోటీసులు అంటించారు. వెంటనే ఖాళీ చేయాలని, స్థిరాస్తులు నడుస్తున్న కార్యాలయాలు, ఆఫీసులు, దుకాణాలు ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు చాలా పెద్ద గడ్డు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా యంగ్ ఇండియా ప్రైవేట్ సంస్థలు అక్రమంగా 2000 కోట్ల విలువైన అసోసియేట్ జనరల్ లిమిటెడ్ స్థిరాస్తులను కాజేసేందుకు కుట్ర పన్నారని ఈడీ గతంలో పేర్కొన్న విషయమే. 2023 నవంబర్లో 660 కోట్ల స్థిరాస్తులతో పాటు అసోసియేట్ జనరల్ లిమిటెడ్ సంబంధించినటువంటి 90 కోట్ల విలువైన షేర్లను ఈడీ అటాచ్ చేయడం తెలిసిందే. ఈ కేసులో 998 కోట్ల నేరం జరిగిందని ఈడీ గతంలో ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఈ నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారని 2000 కోట్ల విలువైనటువంటి వాటిని కూడా కుట్ర పన్నారనేటువంటిది వచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇందులో ఉన్నది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆయనే ఏంటిది మన పైసలు లెక్కలు చూస్తారు కదా, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు. శ్యామ్ పిట్రోడా, యంగ్ ఇండియా, ఇవాళ యంగ్ ఇండియా స్కూల్ అని నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు కదా, ఇప్పుడు ఆ యంగ్ ఇండియా ప్రైవేట్ సంస్థలు కూడా అందులో ఉన్నాయి. సేమ్ అదే యంగ్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. దీనికి దానికి సంబంధం లేదు, కానీ యంగ్ ఇండియా అంటే అదే పేరు. 2000 కోట్ల విలువైనది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈ అంశం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే 2000 కోట్ల విలువైనటువంటి వాటిని కాజేసేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళ నేతృత్వంలో ఉండేటువంటిది. ఎందుకంటే ట్రెజర్ మోతీలాల్ వోరా వాళ్ళ ట్రెజర్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు ఈ అంశంపైనే. ఈడీ కేసులో ఈడీ దగ్గరికి విచారణకి సోనియా గాంధీ వెళ్ళింది కూడా ఇదే కేసులో. ఇప్పుడు ఇదే కేసులో అదే నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు అయిపోయినాయి. ఈ కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా పెద్ద ఎదురుదెబ్బ. పార్టీ ఇన్వాల్వ్ అయింది, వ్యక్తులుగా చేసినటువంటిది కాదు, పార్టీకి సంబంధించినటువంటి విలువ పోయేటువంటి కార్యక్రమం ఇది. అరే గొప్పది, దేశం కోసం మేము ఇది చేసినాం, దేశం కోసం అది చేసినాం అనేటువంటి మీరు ఏ విధంగా ఇట్లా చేశారనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఏం సమాధానాలు చెప్తారు ఏంటి అనేటువంటిది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది.